ఇక్కడ మీరేమన్నా విజయసాయి రెడ్డి గారి బాటలో వైవి సుబ్బారెడ్డి గారి ఢిల్లీలో వైఎస్ఆర్సీపీ పార్టీ వాదన వినిపిస్తున్నారు, ఆ రకమైనటువంటి కామెంట్స్ చేస్తూ అక్కడ అబాసుపాలు చేస్తున్నారు అనేది మీ అభిప్రాయం. నాకు అందుతున్నటువంటి సమాచారం ఏంటంటే, విజయసాయి రెడ్డి గారు రాజీనామా బాట బట్టి ఎలా అయితే వ్యవసాయం చేసుకోవడానికి వెళ్ళారో అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి గారు కూడా రాజీనామా చేసి ప్రకాశం జిల్లా మేదరమెట్టలో ఉన్నటువంటి ఆయన వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళి అక్కడ కూడా ఆయన వ్యవసాయం చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు, రాజకీయాల నుంచి తప్పుకోవాలనేటువంటి ఒక నిర్ణయం జరుగుతుంది. అటువంటి చర్చలు ఇప్పుడు హాట్ టాపిక్గా ఉన్నాయి. అందులో ఆ వరుసలో వైవి సుబ్బారెడ్డి గారితో పాటు మరొక 4 పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వారు కూడా ఈ పార్లమెంటు సెషన్స్ అయిపోయిన వెంటనే అటువంటి కార్యరూపణ దిశగా అడుగులు వేయబోతున్నారనేది ఇప్పుడు హాట్ టాపిక్. సరే, పార్లమెంట్లో వారి ప్రజెంటేషను, వారు అద్భుతమైనటువంటి ప్రతిభతో కూడినటువంటి స్పీచ్, దానికి అందరూ చప్పట్లు కొట్టడం, స్పీకర్ గారు మందలించడం, ఆయన అంత గొప్ప స్పీచ్ మాట్లాడినప్పుడు స్పీకర్ గారు మందలించడం ఏమిటి అనేది అర్థం కాదు. సరే, ఆయన దృష్టిలో అది గొప్ప స్పీచ్, స్పీకర్ గారి దృష్టిలో అది పరిధిలోనికి రానటువంటిది, మాట్లాడాల్సింది మాట్లాడకుండా మాట్లాడటం అనేటువంటి దాన్ని వారు అంగీకరించలేదు. ఫైనల్గా ఏంటంటే, రెడ్ బుక్ యొక్క ప్రస్తావనని పార్లమెంటు వేదికగా వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు జపిస్తున్నారు. గమనించాల్సింది ఏంటంటే, రెడ్ బుక్ని పార్లమెంటు వేదికగా జపిస్తున్నారు, పెద్దల సభలో పఠనం చేస్తున్నారు. వేద మంత్రాలు జరిగినట్టుగానో లేకపోతే ఇంకోటి జరిగినట్టుగానో అక్కడ వాళ్ళు అంశాన్ని ప్రతి పార్లమెంట్ సెషన్లోనూ రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్, ఈ రెడ్ బుక్ తోటి అసలు పని ఎందుకు వచ్చింది అనేది అవతల ఆలోచిస్తారు కదా. అసలు రెడ్ బుక్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది అనేది ఆలోచిస్తారు కదా. మొత్తానికి లోకేష్ గారి జపం లేకుండా పార్లమెంట్ సెషన్ వైసీపీ వాళ్ళు ముందుకు తీసుకెళ్ళట్లా. సరే, ఇది ఏదన్నా కానీ ఫైనల్గా ఒక పాయింట్ ఏంటంటే, గమనించాల్సినటువంటి పాయింట్, వైఎస్ఆర్సీపీ వాళ్ళు తప్పు చేయకపోతే రెడ్ బుక్ తోటి పని లేదు, తప్పు చేసుంటేనే రెడ్ బుక్ తోటి పని. కాబట్టి వాళ్ళు తప్పు చేసాము, ఇప్పుడు ఈ రెడ్ బుక్ మమ్మల్ని వెంటాడుతుంది కాబట్టి ఆ రెడ్ బుక్ను బ్రేక్ చేయండి అని చెప్పేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో అది వారు పడేసుకోవటం తప్ప మరొకటి కాదేమో అనిపిస్తుంది. ఒకసారి వారి బయట ఉంది. 50 YSCP social media activities and sympathizers have been arrested, detained illegally and tortured for days together in custody, sir. In Andhra Pradesh, it is not Dr. Ambedkar's constitution, sir, but it is the Red Book constitution of TDP being implemented in the state, sir. This issue has been raised before several forums, sir. Thank you, माननीय सुब्बा रेड्डी जी. आपने जो भी factual allegations लगाए हैं उनको authenticate करके आप I will submit, sir. I will submit, sir. I will submit. అది బడ్జెట్ విషయంలో మాట్లాడకుండా ఈయన రెడ్ బుక్ అంశాన్ని బడ్జెట్ ఇవన్నీ పక్కన పెట్టండి. రెడ్ బుక్ కనిపిస్తుంది ఆడ. లోకేష్ గారు నిద్రపోయినా లోకేష్ గారే వస్తున్నారు, లెగిసినా లోకేష్ గారే వస్తున్నారు. రావడానికి గల కారణం కూడా వైవి సుబ్బారెడ్డి గారికి ఒకటి ఉంది. ఎందుకనంటే, సుబ్బారెడ్డి గారి కుమారుడైనటువంటి విక్రాంత్ రెడ్డి గారు ఎక్కడ విక్కీ కాకినాడ పోర్టులో కేవీ రావు గారిని బెదిరించి వారిని భయపెట్టి వారి షేర్స్ రాయించుకున్నప్పుడు సుబ్బారెడ్డి గారు అప్పుడు పార్లమెంట్లో మాట్లాడి ఉండాల్సింది, లేదా బయట మాట్లాడి ఉండాల్సింది. వామ్మో మా కుమారుడు ఇట్లా చేశాడని. రాయించిన తర్వాత తను కమిషన్లు తీసుకొని తన వాటాలు తను తీసుకున్న తర్వాత ఇప్పుడు సిఐడి కేసు నమోదైన వెంటనే మళ్ళీ ఆ షేర్స్ని వెనక్కి తిరిగి ఇచ్చేసారు. కొంతవరకు ఒక 25% ఇచ్చారు కాకినాడ పోర్టు వరకు. ఇంకా సెజ్జిది ఇవ్వలేదు, అట్లాగే గేట్వే పోర్టుది, ఈ 2 కూడా ఇవ్వలేదు. ఆ 2 కూడా అయిపోతే కంప్లీట్ అయినట్టు. సరే, ఇప్పుడు మరి ఆ క్రమంలో దాని గురించి కూడా మాట్లాడితే బాగుండేది కదా. దేని గురించి? రెడ్ బుక్ ప్రభావంతో కదా షేర్స్ వెనక్కి ఇచ్చింది, లేకపోతే ఇచ్చేవాళ్ళు కాదు కదా. రెడ్ బుక్ ప్రభావం అక్కడ పనిచేసింది కదా. మరి అట్లాగే ఇది కూడా పార్లమెంట్లో కాకినాడ పోర్టులో మేము ఇట్లా చేసాము, ఈ రెడ్ బుక్ ఇలా చేసింది, రెడ్ బుక్ మళ్ళీ షేర్స్ వెనక్కి తీసుకొచ్చి ఇచ్చేసింది లోకేష్ గారు అని చెప్పని చెబితే అది కూడా జనం హర్షిస్తారు కదండి. వాళ్ళు తప్పుని ఎందుకు ఒప్పుకుంటారంట? తప్పును ఒప్పుకోవడంలోనే గొప్పతనం ఉందండి. తప్పు అని చెప్పుకోవడంలో గొప్పతనం ఉంది. పార్లమెంట్లో మేము ఇట్లా పోర్టు రాయించుకున్నాము, రెడ్ బుక్ వచ్చింది,
పోర్టు వెనక్కిప్పించేసింది, లోకేష్ గారు ఈ పని చేశారు, ఆ రెడ్ బుక్ ఒకటి తెచ్చని చెప్పి చెబితే బాగుండిద్ది కదా అంట. మేము తప్పును సరిదిద్దుకున్నాము, మా తప్పును సరిదిద్దుకున్నాం, రెడ్ బుక్ తప్పును సరిదిద్దింది, అందుకని ఈ రెడ్ బుక్ మీద చర్యలు తీసుకోవాల్సిందే, లోకేష్ గారి మీద చర్యలు తీసుకోవాల్సిందని అంటే బాగుండిద్ది కదా. ఈ రాజకీయాలలో ఈ మాట మాట్లాడేదానికి సంబంధం లేదండి. ఎటు తిరిగితే అటు. బయట ఉందా శిరీష్? ఏంటి మొత్తానికి పార్లమెంట్ వేదికగా రెడ్ బుక్ లోకేష్ గారి ప్రస్తావన, ఆయన ఏంటి అంత కంగారు పడుతున్నారా ఏంటి? ఒక రకంగా వైవి సుబ్బారెడ్డే కాదు, మిగిలిన వాళ్ళందరిలో కూడా కంగారు ఉంది. ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళు కంగారు పడడం సహజం. తప్పులేంటి ఎక్కడ బయటకు వస్తాయో అని చెప్పేసి ముందుగానే ఆత్మరక్షణలో ఈ స్పీచ్ ఇచ్చినట్లుగా కనపడుతోంది. అయితే రాజ్యసభలో జరుగుతున్న డిస్కషన్ రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానంపై చర్చ. అంటే రాష్ట్రపతి ఏదైతే స్పీచ్ ఇచ్చారో ఆ స్పీచ్ పైన తమ యొక్క అభిప్రాయాలు తమ పార్టీ తరపున వెలువరించాలి. అయితే ఆ స్పీచ్ తోటి లేదంటే ఆ ఇష్యూ తోటి కూడా సంబంధం లేకుండా తాము ఏది మాట్లాడాలనుకున్నారో అదే ఇటు సుబ్బారెడ్డి, ఆ లోక్సభలో మిథున్ రెడ్డి ఇద్దరు కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు. ఈరోజు మిథున్ రెడ్డి ఉదయం మాట్లాడాడు, లోక్సభలో నిన్న రాజ్యసభలో ఏదైతే వైవి సుబ్బారెడ్డి మాట్లాడారు. అంటే ఒక రకంగా విజయసాయి రెడ్డి వెళ్ళిపోయిన తర్వాత పాపం ఆ స్థానాన్ని భర్తీ చేయాలనుకుంటున్నారో లేదంటే అధినేత నుంచి ఒత్తిడి వస్తుందో, మీరు మాట్లాడకపోతే మీ పోస్ట్ కూడా ఊస్తే లేదంటే మీ ప్లేస్లో ఇంకెవరినన్నా పెట్టాల్సి వస్తుందన్న భయం అని ఒత్తిడి తెచ్చారో, లేకపోతే నిజంగానే ఈ రెడ్ బుక్కు సంబంధించి తనకు ఇబ్బందులు ఎదురవుతాయన్న క్రమంలో ఆ విధంగా మాట్లాడారో తెలియదు. కానీ సో మొత్తం మీద అయితే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ రాయ్ మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఆయన మాత్రం ఇలాంటి విషయాల్లో చాలా నిక్కచ్చిగా ఉంటారు. ఎందుకంటే సభకు సంబంధం లేని విషయాలు, సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానానికి సంబంధం లేని విషయాలు పూర్తిగా వాటిపైనే స్పీచ్ అంతా కూడా నడిచింది. ఎందుకంటే కేవలం ఒక 2-3 అంశాలు మాత్రమే ఆయన అందులో ప్రస్తావించారు. మిగిలినవన్నీ కూడా సోషల్ మీడియా సంబంధించి కేసులు పెడుతున్నారు, వేధిస్తున్నారు. రెడ్ బుక్ అనేది ఎప్పుడైతే ప్రస్తావన తీసుకొచ్చారో అప్పుడు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కూడా సీరియస్గా రెస్పాండ్ అయ్యారు. మీరు ఎలిగేషన్స్ అన్నీ కూడా చేస్తున్నారు, వాటన్నింటినీ కూడా తీసుకురండి. అయితే ఇప్పటి వరకు కూడా రాజ్యసభలో చాలా మందికి ఆ రెడ్ బుక్ అంటే ఏందో తెలియదు. వీళ్ళే దానికి సంబంధించి పబ్లిసిటీ ఇప్పించుకుంటున్నారు. అసలు ఆ రెడ్ బుక్లో ఏముంది అని వేరే తెలుగు ఎంపీలను అడిగే ప్రయత్నం అనేది కూడా చేస్తున్నారు. ఏంటి ఎందుకు కాదు అంటే అందుట్లో ఇవాళ బుక్ లో ఏం రాశారు అనేది. సరే.